సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని రమేష్ ప్రమీల, ఇండియన్ వెటర్నర్ ఆర్గనైజేషన్ సూర్యాపేట అధ్యక్షులు గుండా మధు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. జాతీయ జెండా ఆవిష్కరించిన సమయంలో కోదాడ ప్రజలు, విద్యార్థుల ఆనందోత్సాహాలతో ఆ పరిసర ప్రాంతం పండుగ వాతావరణం సంతరించుకుంది. శాసనసభ్యురాలు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని మొట్టమొదటిగా కోదాడ ప్రతిష్టను పెంపొందించేలా 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, ఇట్టి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ సభ్యులను మరియు స్థలదాత కత్తి భగవత్, బెజవాడ శ్రావణ్లను శాలువాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు, వార్డు కౌన్సిలర్ ప్రగతి నాగేశ్వరరావులతో పాటు పట్టణ పుర ప్రముఖులు, మాజీ సైనికులు, ప్రజలు పాల్గొన్నారు. This is the first flag, so congratulations to you all. మరి మనం ఈ జెండా ఎంత చిత్తశుద్ధితో దీని ఇంత ప్రయత్నం చేసి ఇంత పెద్ద జెండా ఇక్కడ ఎగిరివేస్తున్నామో, వచ్చే 4 నెలలు, ఇంకా 4 నెలలు ఉంది. అదే స్ఫూర్తితో మనందరం కూడా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని కూడా నేను ముందుంటాను అని కూడా తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన పేరాన్ని ఒక పూర్తిగా అభివృద్ధి అని ఒకే ఒక్క పదం మీద నడపాలి. మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. తరఫున నా తరఫున మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ కోదాడలో ఇన్వైట్ చేశాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో మీడియా అందరూ ఒక్కళ్ళు కూడా సహకరించి దీన్ని అందరూ కూడా ముందుకు తీసుకొచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు చేసి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా శుభాభినందనలు. ఈ యొక్క కార్యక్రమం మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. వారు కూడా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లే మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఆ అధికారులు, విలేకరులు మొత్తం కూడా అందరూ సహకరించారు. కాబట్టి ఇది జయప్రదమైంది అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి మీడియా ద్వారా అందరూ కూడా శుభాకాంక్షలు, ఈ కోదాడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.